సంచలనంగా మారుతున్నాయి. అధికారం ఉండేది 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఎన్నేళ్లైనా పేదల కోసమే పనిచేస్తానంటూ కామెంట్ చేశారు. గతంలో ఒకసారి 10 ఏళ్ళు నేనే సీఎం అంటూ గొప్పగా చెప్పుకున్నారు రేవంత్. ఇప్పుడేమో 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఎన్నేళ్లైనా అంటూ మనోవేదనతో చెప్పుకొచ్చారు. ఒక సాధారణ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్న రేవంత్ 4 కోట్ల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయడమే లక్ష్యమని అంటున్నారు. ఎవరో నచ్చలేదని ఎవరిపైనో కోపం ఉందనో గీసినట్లుగా ఉంటోందని రేవంత్ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో, నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నాకు గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు, మీకంటే పెద్దవాడిని ఏం కాదు, మీలో ఒకటిని. నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడను. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ నాకు తెలీదు. అంటే ఏంటి ఇలా మాట్లాడారు అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నామనే బాధ రేవంత్లో గూడు కట్టుకుందా? అధికారం చేతికి వచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా ఏం చేయలేకపోతున్నామనే వేదనలో ఉన్నారా? అందుకే ప్రత్యర్థులపై తిట్లు దూషణలతో కసి తీర్చుకుంటున్నారా? సీఎంలో అసహనం పెరుగుతోందా? మొన్నటి వరకు 10 ఏళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్లో ఇప్పుడు ఎంతకాలం అధికారంలో ఉంటే అంతకాలం అని నిర్వేదం ఎందుకు వచ్చింది? తన పదవిపై తనకే నమ్మకం లేదా అన్న ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అర్థం ఏంటి? ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అని కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ళో 10 ఏళ్ళో లేకపోతే ఎంతకాలం ఉంటే అంతకాలం అనేటువంటి మాట మాట్లాడారు అంటే ఆయన మనసులో ఏముంది? ప్రస్తుతం ఆయన వేదాంత ధోరణిలోకి ఎందుకు వెళ్ళారు అనేటువంటి మాట, లేకపోతే ఒక అసంతృప్తితో ఆయన మాట్లాడుతున్నారా, లేకపోతే నేనేమి చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక నిర్వేదనలో ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, రేవంత్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి